ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పుడు ఈ నాటకాలు ప్రారంభమైనాయి. ఈ ఏడాది ఎండింగ్‌లోనే పంజాబ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి మాన్ 4 ఏళ్ల నుంచి ఉన్నాడు గదా! ఇప్పుడు అయ్యగారు అర్జెంట్‌గా ప్రైవేట్ స్కూళ్ళందరికీ నోటీసులు ఇచ్చాడు. ఎందుకు? అక్కడ స్కూళ్ళ తల్లిదండ్రులు ఎప్పటినుంచో గొడవ చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి ఫీజులకి నాలుగింతలు వసూలు చేస్తున్నారు. అప్పుడెప్పుడు పట్టించుకోనటువంటిది ఇప్పుడు తీసుకొచ్చి దాని మీదన యాక్షన్ ఏంటంటే అన్ని స్కూళ్ళకి నోటీసులట. మీరు ఈ 4 ఏళ్లలో అధికంగా ఎంత వసూలు చేశారో ఆ ఫీజుల్ని తిరిగిచ్చేయాలి అన్నటువంటిది. మేము మా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఊరుకోదు అట్లాంటిదని. మరి 4 ఏళ్ల నుంచి నిద్రపోతున్నాడా? కేజ్రీవాల్ నిద్రపోతున్నాడా? ఈయన నిద్రపోతున్నాడా? 4 ఏళ్ల ఫీజులు ఇప్పుడు రిటర్న్ ఇస్తాడా ఏ స్కూలోడన్నా? రేపు కోర్టుకు పోతాడు. ఆగిపోతుంది. బట్ అయ్యో మేము విద్యార్థుల కోసమే మేమున్నామని చెప్పేటటువంటి నాటకాలు. మొన్ననే సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ స్టేజ్‌కి పతనం అయిపోయింది పంజాబ్‌లో. ఓడిపోవడం ఖాయమని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నాటకాలన్నమాట.